హలో ఫ్రెండ్స్, పార్వతీపురం మండలం జిల్లా బత్తిలి విలేజ్లో అమ్మవారి పండుగలు చాలా గ్రాండ్గా చేశారు. విలేజ్లో గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కలిసి చుట్టాలు, బంధుమిత్రులు అందరితో ఈ యొక్క పండుగను గ్రాండ్గా చేశారు. ఈ పండుగలు 10 సంవత్సరాలకి ఒకసారి చేస్తారు. గ్రామం మొత్తం కలిసి జరుపుకుంటారు. ప్రతి ఒక్క ఇంటి నుండి అమ్మవారికి ఒక ఘటంతో ముర్రాట తీసుకొని బాజా భజంత్రీలతో ఊరేగింపుతో చూడొచ్చు. ప్రజలందరూ కలిసి స్వామివారికి ముర్రాటతో చల్లదనం చేస్తారు. ఇందులో చాలా బాగా నచ్చిన విషయం, ఈ పండుగలు జరుపుకునేటప్పుడు చాలా పెద్ద పంచాయతీ కనుక ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రోజు చేసి, అంటే వాళ్ళ బంధుమిత్రులందరినీ పిలిచి వాళ్ళ హౌస్లో వాళ్ళకి తగ్గట్టు మర్యాదలు చేసి, ఒక వీధి అయిన తర్వాత మరొక వీధి అలా చేసి విలేజ్ మొత్తం అమ్మవారికి ఈ యొక్క యాటలు అన్నీ ఒకే రోజు చేశారు. దీనివల్ల ఎటువంటి గొడవలు లేకుండా చాలా బాగా జరిగాయి. మంచి ఆలోచనలతో గ్రామ పెద్దలు చాలా బాగా ఏర్పాట్లు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. ఈ సంబరాల్లో అమ్మవారికి ముర్రాట తీసుకొని తిరువీధులు తిరిగేటప్పుడు బాజా భజంత్రీలతో పాటు అమ్మవారి కాళికామాత రాక్షసులను సంహరించే వేషధారణలో వివిధ రూపాలలో ఉండే అవతారాలు చాలా బాగా కనువిందు చేశాయి. ఈ యొక్క పండుగలు సాంప్రదాయబద్ధంగా గ్రామ ప్రజలందరూ కలిసి చేయడం చాలా మంచి విషయం. ప్రతి ఒక్క విలేజ్లో సాంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క గ్రామ దేవత ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబాలకి ఉండాలి. మొత్తానికి మన బత్తిలి గ్రామంలో చాలా గ్రాండ్గా అయితే ఈ సంవత్సరం ఈ యొక్క అమ్మవారి జాతర చాలా బాగా జరిగింది. చూశారు కదా, మీకు ఈ జాతర చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి.
ఆ యొక్క బత్తిలి గ్రామంకి ఆ అమ్మవారి ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా మరెన్నో పండుగలు చేయాలని కోరుకుంటూ నేను మీ తిరుపతిరావు. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.